ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ రమాదేవి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గుంటూరు జిల్లా కొప్పరులో హోంమంత్రి పర్యటన. గాయపడిన వైఎస్ఆర్సీపీ నాయకులను పరామర్శించిన సుచరిత. విశాఖ ఏయులో అమెరికన్ కార్నర్ ప్రారంభించిన ఏపీ సీఎం జగన్. ఢిల్లీలో మీడియాతో సమావేశంలో మాట్లాడుతున్న చిత్తూరు వైసీపీ ఎంపీ రెడ్డప్ప. కుప్పంలో చంద్రబాబు ప్రజల విశ్వాసం కోల్పోయారని విమర్శ. నెల్లూరు జిల్లా మోదుగులపాలెం గ్రామంలో విషాదం. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యా యత్నం. ఇప్పుడు డీటెయిల్స్ చూద్దాం. గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం కొప్పరు గ్రామంలో గాయపడిన వైఎస్ఆర్సీపీ నాయకులను హోంమంత్రి సుచరిత పరామర్శించారు. తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు. పెదనందిపాడు మండలం కొప్పరులో టీడీపీ నాయకులపై దాడి అని అస్తవాస్తవాలను ప్రచారం చేస్తున్నారన్నారు. రాళ్లు, కర్రలు, కారంతో టీడీపీ కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ వాళ్లపై దాడి చేశారని తెలిపారు. టీడీపీ వాళ్ల దాడిలో దాదాపు 10 మంది వైఎస్ఆర్సీపీ నాయకులకు తీవ్ర గాయాలు అయ్యాయి. వినాయక నిమజ్జనం చేసి వస్తున్న వైఎస్ఆర్సీపీ నాయకులతో కావాలనే టీడీపీ వాళ్లు గొడవకు దిగారని తెలిపారు. కొప్పరులో దాడికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హోంమంత్రి సుచరిత పోలీసులకు సూచించారు. భవిష్యత్తులో కొప్పరు గ్రామంలో ఎలాంటి గొడవలు జరగకుండా ప్రశాంతంగా ఉండాలని హోంమంత్రి విజ్ఞప్తి చేశారు. పొన్నూరు నుంచి ఒక ప్రజానాయకుడు వచ్చి అంటాడు, నరేంద్ర గారు 7:10 గంటలప్పుడు ఎవరు పర్మిషన్ ఇచ్చారు అంటారు. అంతకుముందు మరి వాళ్ళ బొమ్మ ఊరేగింపుకి, వాళ్ళ నిమజ్జనానికి, వాళ్ళు జెండాలు కట్టి ఊపటానికి మరి వాళ్ళకి పర్మిషన్ ఉన్నప్పుడు ఎలా పర్మిషన్ లేదా? అవన్నీ సోషల్ మీడియాలో పెట్టండి, గ్రూపుల్లో పెట్టాలి. తెలుసుకున్నాక ప్రచారం చేస్తే బాగుంటుందేమో అని నేను కోరుకుంటాను. ఎందుకంటే చూడండి, అసలు మామూలు గాయాలు కాదు. మీరు ఏ మనిషిని కదిలించినా ఇలాగే ఉంది. ఇదిగోండి, ఇవాళ కాదు కదా, అవి రాడ్డులతో కొట్టారు. అన్ని రోజుల తర్వాత మొత్తం ఈ పంత పచ్చడి అయిపోయింది. రాడ్డులు కొట్టుకుంటారు. ఇవన్నీ గాయాలే. భారీ మనిషి కూడా తట్టుకున్నాడు. అంటే ఒక 20-30 మంది పడి ఒక మనిషి కొట్టే పరిస్థితి ఏంటంటే విశాఖ ఏయులో ఏర్పాటు చేసిన అమెరికన్ కార్నర్ కేంద్రాన్ని ఏపీ సీఎం జగన్ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ ఏయులో అమెరికన్ కార్నర్ ఏర్పాటు కావడం సంతోషకరమని అన్నారు. విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. అహ్మదాబాద్, హైదరాబాద్ తర్వాత విశాఖలో అమెరికన్ కార్నర్ ప్రారంభమైందని తెలిపారు. దేశంలో 3వ కేంద్రంగా అమెరికన్ కాన్సులేట్ సహకారంతో విశాఖలో అమెరికన్ కార్నర్ ఏర్పాటు చేశారు. యుఎస్ విద్య, ఉద్యోగ అవకాశాల సమాచారానికి సంబంధించి సేవలు అందించనుంది. ఈ కార్యక్రమంలో అమెరికన్ కాన్సులేట్ జనరల్ జోయల్ రిఫర్మెన్, యుఎస్ ఎయిడ్ ఇండియా డైరెక్టర్ వీణారెడ్డి, ఏయువిసి ఆచార్య, పివిజిడి ప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. It's very exciting that we finally realized this opportunity. Just to clarify, this is the 3rd American corner in India. There's one in Ahmedabad, Hyderabad, and now Visakhapatnam. So American corners are partnerships between the U.S. government and local partners, in this case Andhra University. And we have kind of 5 main topics that we try to focus on when we open these American corners. The first one is English language learning and programming. So in the past, we've had an English language fellow who is a U.S. expert who lived here in Visakhapatnam, and we hope that she will return in January to continue her efforts to support English language learning and education here.
The next topic is U.S. education advising. We know there are a lot of Telugus that want to study at U.S. universities, and that's part of what Dr. Annavarapu works on as well, fostering relationships between the people of Andhra Pradesh and U.S. universities. So that is also a priority. We'll try to provide education advising and bring experts to the American Corner so they can talk and help students choose the best U.S. university for their studies. The third topic is alumni. These are people who have participated in U.S. government-sponsored exchange programs. Many of them live here in Visakhapatnam and in Andhra Pradesh. We will invite them to come to the corner to share their experiences that they had in the United States and to help them share and make even more connections between themselves and the people here. The fourth topic is U.S. culture. We have many interesting cultural traits and unique holidays we celebrate in the United States. So we could come and talk about Thanksgiving or Christmas or Halloween. And again, to try to explain to the people here and help them understand better about U.S. culture. The fifth topic is just more information about the United States. And normally you would think about a library as a source of information. These days, a library doesn't necessarily have more books. As you saw in the American Corner, there are many computers, and a lot of information is available online. But we would like to come and talk about the United States, whether it's policy or our priorities such as climate change and diversity and inclusion, and we will come to the American Corner to talk about those different topics. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో ప్రజల నమ్మకాన్ని కోల్పోయారని చిత్తూరు వైసీపీ ఎంపీ రెడ్డప్ప అన్నారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ కోర్టుల ద్వారా సీఎం జగన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చూస్తున్నారని విమర్శించారు. పరిషత్ ఎన్నికల్లో ఆయన చేసిన తప్పులకు ప్రజలు సరైన గుణపాఠం చెప్పారన్నారు. పరిషత్ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవడంతో బహిష్కరణ పేరుతో కొత్త నాటకానికి తెరతీశారని ధ్వజమెత్తారు. ఎన్నికలు బహిష్కరించే వాళ్లు టీడీపీ బీఫామ్తో ఎలా ఎన్నికల్లో పోటీ చేశారని ఎంపీ రెడ్డప్ప ప్రశ్నించారు. సర్పంచ్ ఎలక్షన్ కూడా ప్రకటించిన విషయం మీకు అందరికీ తెలుసు. చిత్తూరు జిల్లాలో ఏ విధంగా స్వీప్ చేసినామన్న విషయం తెలుసు. కానీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఎవరి నోట వచ్చినా, ఏ పత్రికలో చూసినా, ఏ మీడియాలో చూసినా కూడా తుఫాను గురించి మాట్లాడటము, టీవీలో చూడడం జరుగుతుంది. దీనికి ముఖ్య కారకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. మీకు అప్పుడప్పుడు చెప్తూనే ఉంటాను, నారా చంద్రబాబు నాయుడు నేను బియ్యం క్లాస్మేట్స్ అని. అతను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన, 35 సంవత్సరాలు కుప్పం ప్రజలు అతన్ని ఏకతాటిగా గెలిపించిన, కుప్పంలోని ప్రజలందరూ ఈ రోజు అతను దూరం చేసుకుంటున్నారంటే, వారి విశ్వాసాన్ని కోల్పోతున్నారంటే అతనికి రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి సమాధి కట్టాలని కుప్పం ప్రజలు నిర్ణయించుకున్నారు. అందులో చిత్తూరు జిల్లాలో, మా జిల్లాలో పుట్టి మాతా పార్టీగా చదువుకొనేసి స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి మోసం చేసి రాజకీయంలో చాలా మీరందరూ అన్నట్టుగానే దేశ స్థాయిలో గుర్తింపు పొందిన చంద్రబాబు నాయుడు ఈ రోజు నిర్వీర్యమైపోతున్నాడంటే అతని ధోరణి, అతని అబద్దాలను, అతని ఏకపక్ష నిర్ణయాలు, అతని సామాజిక వర్గాన్ని తప్పితే ఇతరులు ఎవరిని ముందుకు రానికుండా రాజకీయంగా అందరినీ ఎన్టీ రామారావు కుటుంబీకులను అనగదొక్కడమే కాకుండా రాష్ట్రంలోని అనేక మంది నాయకులను అనగదొక్కడానికి ప్రయత్నించినట్టు. కాబట్టి అతనికి నామరూపాలు లేకుండా పూర్తిగా తెలుగుదేశం అనేది ఇంకా కనుమరుగయ్యే పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి. కాబట్టి మీకందరికీ నేను తెలియజేసేదేమంటే, మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, ఆయన బలంతో, ఆయన ప్రవేశపెట్టిన పథకాలతో ఈ రోజు రాష్ట్రంలో ప్రజలందరూ కూడా, ముఖ్యంగా మహిళామణులందరూ కూడా, యువకులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నారు. ఆయన ఆశించిన విధానికి రాష్ట్రంలో చెప్తేనే అతను ఎందుకని చూసి ఓడిపోతున్నాడు తెలుసు. ఆ విధంగా చెప్పుకుంటున్నాడు. ఇంకా రావు, ఇంకా ఎన్ని చెప్పుకున్నా, ఇంకా మాయమాటలు చెప్తే అతని మాటలు నమ్మే ప్రజలు లేదు. అతని పార్టీకి కానీ అతనికి కానీ అందరూ దూరం అవుతున్నాడు. అతను ఆ విధంగా చెప్పుకుంటున్నాడు. జగన్మోహన్ రెడ్డితో ఢీకునే శక్తి చంద్రబాబు నాయుడు లేదండి. ఇవాళ తీసుకున్నాడు.
నెల్లూరు జిల్లాలోని దొరవారి సత్రం మండలం మోదుగులపాలెం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన 3 ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. వారిలో 2 మృతి చెందారు. భార్య వెళ్లిపోయిందని మనస్తాపంతో కుటుంబం మొత్తం ఆత్మహత్యకు యత్నించింది. మెర్లపాక మురళి అమ్మ మస్తానమ్మ పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకోగా కూతురు కావ్యకి ఉరివేయగా పరిస్థితి విషమంగా మారింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. కాగా కుమారుడు లోకేష్ ఆచూకీ లభించలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కడప జిల్లా మైలవరం మండలం వేపరాల గ్రామంలో చౌదమ్మ దేవత ఉత్సవం ఘనంగా జరిగింది. బిందె ఉత్సవంతో మొదలైన పండుగ రాత్రి జ్యోతి ఉత్సవంతో తెల్లారే వరకు జ్యోతులను గ్రామంలో చిందులు వేస్తూ ఊరేగించి చౌడమ్మ అమ్మవారి సన్నిధికి చేర్చారు. వేపరాల గ్రామంలో 28 జ్యోతులను ఊరేగించారు. అనంతరం విందు కార్యక్రమాలు నిర్వహించారు. కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండలం లింగంపల్లి గ్రామంలో రోడ్డు భవనాల శాఖ పరిధిలో ఉన్న ప్రధాన రహదారి గుంతలమయంగా మారింది. అయితే వర్షం పడితే ద్విచక్ర వాహనదారులు చాలా ఇబ్బంది పడుతున్నారని, ఇదే విషయమై పలుమార్లు జిల్లా మండల యంత్రాంగానికి మా గ్రామ సమస్య విన్నవించుకున్నా పరిష్కారం కాలేదని అన్నారు. గ్రామంలో ప్రధాన రహదారి రామాలయం దగ్గర నుండి ఎస్సీ కాలనీ వరకు గుంతల్లో నీరు నిల్వ వల్ల లార్వా చేరుకుని గ్రామాల్లో విషజ్వరాలు వచ్చే ప్రమాదముందని ఆయన గ్రామస్తులతో కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయమై గ్రామ మహిళా కార్యదర్శి మాట్లాడుతూ గ్రామంలో ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా గ్రామం మొత్తం బ్లీచింగ్ పిచికారీ చేసి అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆమె అన్నారు. మనకి అంగన్వాడీ దగ్గర ఇప్పటికి శాంక్షన్ అయ్యింది కాంపౌండ్ వాల్ అనేది. అది టైం పడుతుంది, ఒక 1 month. నేను ఆల్రెడీ ఐసిడిఎస్ వాళ్ళతో కూడా మాట్లాడాను. ఆ కాంపౌండ్ వాళ్ళు రాగానే మనం నీట్ అదంతా మొత్తం సదరం చేపించేసి మొత్తం చేపించేస్తాము. అది గ్రామంలో కొద్దిగా పారిశుద్ధ్యం ఉంటే నీళ్ళు నిలబడే కదా మేడం, దానికి కొంచెం దానిపై చర్యలు ఏం తీసుకుంటున్నారు? దానికి మేము బ్లీచింగ్ కొట్టిస్తున్నాము. ఇప్పుడు ప్రజెంట్ రేపు మార్నింగ్ అంతా బ్లీచింగ్ కొట్టించేస్తాము. మళ్ళీ మస్కిటోస్ మనకి పెరగకుండా దానికి కూడా పిచికారీ చేపిస్తాము మస్కిటోస్. మా లింగంపల్లి గ్రామంలో దాదాపు 20-25 సంవత్సరాలు ఆర్ఎన్బిలో మా లింగంపల్లి రాములకోటి నుంచి లింగంపల్లి ఎంపీ ఆర్ఎన్బి వాళ్ళు చేర్చుకోవడం జరిగింది. అప్పటి నుండి మేము లింగంపల్లి గ్రామ పంచాయతీ గ్రాంట్ కింద కానీ, ఎన్ఆర్జీఎస్సీ గ్రాంట్ కింద కానీ, ఎస్డిఎఫ్ గ్రాంట్ కింద కానీ ఏదైనా కూడా మేము రోడ్లు వేయాలంటే కనుక అధికారులు ఇది ఆర్ఎన్బి రోడ్డు, ఇది మనం వేసేదానికి లేదు, ఇది ఆర్ఎన్బి వాళ్ళే వేయాలా దీన్ని, కాబట్టి మీరు ఇది వేసేదానికి లేదని చెప్పేసి వాళ్ళు నిరాకరించడంతో మేము ఈ రోడ్డు మెయిన్ రోడ్డును వేయలేకపోతున్నాము. కాబట్టి ఇప్పటికీ చాలాసార్లు మేము అధికారులకు తెలియజేయడం జరిగింది. పంచాయతీ రిజర్వేషన్ కూడా పాస్ చేసి ఆర్ఎన్బిఈకి కలెక్టర్కు మొత్తం అంతా సంబంధిత అధికారులకు అందరికీ కూడా పంచాయతీ రిజర్వేషన్ పాస్ చేసి మీటింగ్లో మేము కూడా అందరికీ రిజిస్టర్ పోస్టులు పంపినాము. ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు శ్మశానం కూడా దారి శవాలను తీసుకొని పోయేటప్పుడు దాదాపు 20 మీటర్ల లోతులో పెన్నా నదికి దిగాల. ఆ దిగేటప్పుడు శవాలు ప్లస్ శవం మోసే వ్యక్తులు అందరూ ఒక్కోసారి కిందట్లు మిందట్లు పడి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అది కూడా దాని విషయం కూడా మనము ఇప్పుడు రిజర్వేషన్లో పంపించినాము, దానికి స్పందన లేదు. ఇప్పుడు కుమ్మరగుంత రోడ్డుకు ఎస్డబ్ల్యూపీసీకి పోయే దారి అన్నమాట అది. దాని ఈ మధ్య ఎన్ఆర్జీఎస్కి గ్రాంట్ కింద మాకు డబ్బులు శాంక్షన్ ఏంటంటే ఇప్పుడు ఆ రోడ్డు వేయాలంటే అది ఇరు పంచాయతీలో సమానం హక్కు, అది పొలిమేర అన్నమాట. ఇప్పుడు
ఇప్పుడు ఆ పొలిమేర హక్కు ఉంటే ఆ రోడ్డు ఇది మాది హక్కు, ఈ రోడ్డు మీరు వేసేదానికి లేదని చెప్పేసి కడపపల్లి పంచాయతీ వాళ్ళు వచ్చేసి సర్పంచ్ వాళ్ళు ఇది వేసేదానికి వీలు లేదని చెప్పేసి ఆ ఎస్డబ్ల్యూబీ. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరులో గాడిదలకు కళ్యాణం చేశారు. సకాలంలో వర్షాలు కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ వాసుదేవ కళ్యాణ మహోత్సవం జరిగింది. అత్యంత భక్తి శ్రద్ధలతో కళ్యాణ మహోత్సవంను రైతులు నిర్వహించారు. అదే 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 బాబు సర్రా బాబు బాబు జరగమ్మాయి పాప ఆడింది. ఓకే చేతనా పెద్దనా చేతి చేతి పడండి తూర్పుగోదావరి జిల్లా పెడపర్తిలో మాజీ ఎమ్మెల్యే వర్సెస్ సర్పంచ్ వివాదం కొనసాగుతోంది. అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ సర్పంచ్ కాంతమ్మ గత కొన్ని రోజులుగా ఆందోళన చేపట్టారు. ఇవాళ కార్యకర్తలతో కలిసి రామకృష్ణ ఇంటి ముట్టడికి ఆమె ప్రయత్నించారు. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు కార్యకర్తలను అడ్డుకున్నారు. గ్రామంలో భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే వచ్చాను డోర్ ఉంది కదా అని మాట్లాడితే చమడాలు వచ్చేస్తాం మళ్ళీ జాగ్రత్తగా ఉంది. కర్నూలు జిల్లా గూడూరు వైసీపీలో విభేదాలు బగ్గుమన్నాయి. ఇటీవల గెలిచిన ఎంపీటీసీలు రోడ్డెక్కారు. కె నాగలాపురంలో ఎంపీపీ పదవి కోసం మహిళా ఎంపీటీసీ రాజమ్మ రోడ్డెక్కింది. తాను గెలిస్తే ఎంపీపీ పదవి ఇస్తానని ఎమ్మెల్యే సుధాకర్ హామీ ఇచ్చారని
ఇప్పుడు మాట తప్పారని వైసీపీ కార్యకర్తలు అంటున్నారు. తనకు ఎంపీపీ పదవి ఇచ్చేంత వరకు ఆందోళన చేపడతామని ఎంపీటీసీలు అంటున్నారు. వాటికి దీపం పెట్టాము, ప్రమిదం పెట్టాము, ఒత్తి పెట్టాము, నూనె పోసినాము. అటువంటి కార్యకర్తలకి ఈ రోజు కనపడుతున్నావా లేదా? జగన్మోహన్ రెడ్డి గారికి తక్షణమే మా బాధలు తెలుసుకోవడానికి వాళ్ళ ఇన్ఛార్జీలు వస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. ఖచ్చితంగా రాకపోతే పెద్ద తీసి మాట నిలబెడతాము. రేపు పెద్ద మా సమస్యకి పరిష్కారం చేయకపోతే ఇది మా డిమాండ్. మాటలు రాకుండా నేను చెప్పుకోలేని పని చేశాను. నేను ఒక్క పని కాదు, చెప్పుకోలేని పని చేశాను. ఎవరు పెద్ద పెద్ద వాళ్ళు చేయలేని పని చేస్తాను. నేను ఏం చెప్పుకున్నాను? పార్టీ అధ్యక్షుడు వచ్చిన దగ్గర మేము ఏం చెప్పుకోము. మా బాధలు పార్టీ అధ్యక్షుడు రావాలి. ఇంటికి పార్టీ అధ్యక్షుడు వచ్చిన దగ్గర మేము మా దీక్ష విరమించుకోము. మాకు పార్టీ అధ్యక్షుడు ఖచ్చితంగా రావాలి. జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలు మాకు కుటుంబ సభ్యులు చెప్పినాడు ఆ రోజు. ఈ రోజు అందరూ పెద్ద పెద్ద వాళ్ళకి పార్టీలో పదార్థిస్తున్నారు. ఎవరు చెప్పుకుందే మా బాధలు? జగన్మోహన్ రెడ్డి నమ్ముకొని లాల్ చేస్తున్నట్టు మా బాధలు. శ్రీశైలంలోని సంజీవరెడ్డి నిలయంలో దంపతుల ఆత్మహత్య కలకలం రేపుతోంది. మాచర్లకు చెందిన వెంకటేశ్వరరావు దంపతులు పురుగుల మందు తాగి బలవన్మరణానికి యత్నించారు. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే సున్నిపెంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా సున్నిపెంట ప్రభుత్వ వైద్యశాలకు చేరుకునేలోపే వెంకటేశ్వరరావు దంపతులు మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన శ్రీశైలం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కరోనాతో ఉపాధి లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న రాష్ట్ర ప్రజలపై జగన్ ప్రభుత్వం అధిక విద్యుత్ పన్నుల భారం మోపడం దారుణమని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఉయ్యూరు పట్టణం 15వ వార్డులో ఉన్న కరెంటు ఆఫీస్ దగ్గరకు పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డీఈకి మెమోరాండం ఇచ్చారు. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, నేను అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు పెంచను అని, ఇప్పుడు రెండింతలు పెంచడం దారుణమన్నారు. అసలే కరోనాతో ఉపాధి లేక రాష్ట్ర ప్రజలు అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతుంటే వైసీపీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్లు ఉంటుందని అన్నారు. అర్బన్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రజల తరపున పెరిగిన విద్యుత్ ఛార్జీలకి నిరసనగా ఎలక్ట్రికల్ డిఈ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మేము ఒకటే కోరుతా ఉన్నాం. ఎన్నికల సమయంలో ప్రమాణ స్వీకార సమయంలో కూడా ప్రజలకి పెరిగిన గతంలో విద్యుత్ ఛార్జీలు అధికంగా ఉన్నాయి. మేము ఎప్పుడూ కూడా విద్యుత్ ఛార్జీలు రూపాయి కాదు, ఒక్క పైసా కూడా భారం వెయ్యము అని చెప్పేసి ప్రమాణ స్వీకార సభలో ఆయన ప్రకటించడం జరిగింది. ఆయన చెప్పిన మాటలన్నీ కూడా మర్చిపోయి మాట తప్పడం, మడమ తిప్పడం తప్పితే ఈయన ఏది కూడా నిలబెట్టుకోవట్లేదు. ఈరోజు పరోక్షంగా ప్రతి కుటుంబం పైన విద్యుత్ ఛార్జీలు పెంచి యూనిట్కి ₹20 దాకా అధికంగా వసూలు చేస్తూ ఉన్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచడమే కాకుండా ఎవరైనా పెన్షన్దారులు కానీ, తెల్ల రేషన్ కార్డుదారులు కానీ, సంక్షేమ పథకాలు లబ్ధి పొందేవాళ్ళు ₹700 బిల్లు దాటి బిల్లు గనక చెల్లిస్తే వాళ్ళకి సంక్షేమ పథకాలు కట్ చేస్తూ ఉన్నారు. అంటే పరోక్షంగా విద్యుత్ ఛార్జీలు పెంచి పరోక్షంగా పెన్షన్లు ఏదైతే మరి ఈ పెన్షన్లు కానీ, రేషన్ కార్డులు కానీ అన్నీ ఉన్నాయో అవన్నీ కూడా కట్ చేసి ఈ రోజున మరి ప్రభుత్వం ఈ విధంగా చేస్తూ ఉన్నది చాలా దుర్మార్గం. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈరోజు ఈ ప్రభుత్వం పెంచని ధరలంటూ ఏది కూడా లేదు. పెట్రోల్, డీజిల్, గ్యాసు, మద్యం ధరలు, ఇసుక ధరలు, ఈరోజు అర్బన్ ఏరియాలో పట్టణ ప్రాంతంలో ఎక్కడైనా ఇంటిలో నివాసం ఉండాలంటే కరెంటు షాక్ కొట్టే పరిస్థితి, కరెంటు లేకపోయినా కానీ. ఈ విధంగా ఇంటి పన్నులు పెంచడం కానీ, మరి విద్యుత్ ఛార్జీలు పెంచడం కానీ ఈరోజు ప్రతి సామాన్య కుటుంబం పైన భారం వేసి ఈరోజు ప్రభుత్వం మరి ఏదో నవరత్నాలు చేస్తూ ఉన్నాం, సంక్షేమ పథకాలు చేస్తూ ఉన్నాం అని చెప్పి పేరు గొప్ప ఊరు దెబ్బలాగా
మరి వీళ్ళు చేస్తున్న విధానాన్ని మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని ప్రజలపైన వేస్తూ ఉన్న భారాన్ని వెంటనే తగ్గించుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గుంటూరు జిల్లా కొప్పరులో హోంమంత్రి పర్యటన, గాయపడిన వైఎస్ఆర్సీపీ నాయకులను పరామర్శించిన సుచరిత. విశాఖ ఏయులో అమెరికన్ కార్నర్ ప్రారంభించిన ఏపీ సీఎం జగన్. ఢిల్లీలో మీడియాతో సమావేశంలో మాట్లాడుతున్న చిత్తూరు వైసీపీ ఎంపీ రెడ్డప్ప, కుప్పంలో చంద్రబాబు ప్రజల విశ్వాసం కోల్పోయారని విమర్శ. నెల్లూరు జిల్లా మోదుగులపాలెం గ్రామంలో విషాదం, ఒకే కుటుంబానికి చెందిన 3 ఆత్మహత్యా యత్నం. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.